ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక హాంటెడ్ స్టోరీని మీతో షేర్ చేసుకోవడానికి వస్తున్నాను. ఈ వీడియోని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఇయర్ ఫోన్స్ వాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పంపించండి, షేర్ కూడా చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది డిసెంబర్ 31, 2007. మేము 5 మంది ఫ్రెండ్స్ ఉన్నాం. న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మేమందరం కొంచెం డిఫరెంట్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. అందుకే చెన్నైకి వెళ్ళాం. అక్కడ గోస్ట్ బీచ్ అనేది ఒకటి ఉంది. 2004లో సునామీ వచ్చిందని అందరికీ తెలుసు కదా. ఏషియాలో 5 లక్షల మంది ఆ సునామీ వల్ల చనిపోయారు. ఇండియాలో ఏకంగా 1,00,000 మంది చనిపోయారు. అది కూడా ఈ బీచ్లోనే అని మనందరికీ తెలుసు. ఏదైనా కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ట్రై చేసాం. కార్లో 5 మంది ఎక్కాం. బీర్ బాటిల్ పట్టుకొని ఆ బీచ్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళంగానే అందరూ సాడ్గా అయిపోయాం. ఒకడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందని, వాళ్ళ లైఫ్ బాగాలేదని చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకొకడు వాడి మదర్ చచ్చిపోయిందని, వాడి లైఫ్ చాలా దుర్భరంగా ఉందని చెప్పడం స్టార్ట్ చేశాడు. అందరం ఏడవడం మొదలుపెట్టాం. మా అందరికి అక్కడ ఏరియా మొత్తం డిప్రెషన్ వచ్చేటట్టు ఉంది. మేము అక్కడ ఒక వాయిస్ విన్నాం. చాలా గట్టిగా ఒక ఉమెన్ అరుస్తున్నట్టు వినిపించింది. ఏంటని ఆ వాయిస్ సైడే మేము ఉరకడం మొదలు పెట్టాం. ఎందుకైనా మంచిది, ఎవరినైనా రేప్ చేస్తున్నారేమో అని హెల్ప్ చేయడానికి మా ఫ్రెండ్ కార్ ఆన్ చేశాడు. ఆమెను కాపాడదామని మేమందరం కూడా వాయిస్ వెనకే పరుగులు తీసాం. అప్పటికే ఈ గోస్ట్ టౌన్లో ఈ టైంలో ఎవరు ఉండరు కదా అని నాకు అనిపించింది. అందరు ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి కూర్చోబెట్టాను. కానీ అప్పటికి ఒకడు మిస్సింగ్. ఏమైందని ఎతుకుతుంటే మా ఫోన్లో టార్చ్ లైట్ ఓపెన్ చేసి ఎతకడం స్టార్ట్ చేసాం. మా కార్ దగ్గర ఒక ఆయన కూర్చొని ఏడుస్తున్నాడు. ఎవరో కాదు, అది మా 5th ఫ్రెండ్. మేము ఆయన కంట్రోల్ చేసి మనం చచ్చిపోలేదురా, మనం బతికే ఉన్నామా అని అన్ని ఓదార్చుతున్నాను అనమాట. కొంచెం సేపు కాగానే కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. సరే అని కార్ స్టార్ట్ చేయగానే మా కారు ముంగట ఒక అమ్మాయి ఉంది. ఆమె తలకాయ కిందికి ఉంచి పెద్ద కురులతో మమ్మల్ని చూస్తుంది. మేము ఆ రోడ్ ఎలా ఉందంటే 1 వే. అది స్ట్రైట్గా వెళ్ళి చాలా దూరం తిరిగిన తర్వాత అక్కడ యూటర్న్ తీసుకుంటే హైవే వస్తుందన్నమాట. మేము అలానే డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాం. ఆ ఉమెన్ కూడా మా వెనకాల అలాగే ఉరికొస్తుందన్నమాట. నాకు చాలా భయమైంది. అంతలోనే మేము చెన్నై సిటీలోకి తర్వాత మేము ఆ మ్యాటర్ని మర్చిపోయాము. అక్కడున్న లోకల్స్ని అడిగినప్పుడు ఇప్పుడు చెన్నైలో సునామీ వచ్చినప్పుడు ఆ ఊరంతా అలాగే కొట్టుకుపోయిందని, అప్పుడు అక్కడున్న ఒక ఆమె కాపాడండి కాపాడండి అని పిలిచిందని, అంబులెన్స్ ఆ ఏరియాకి రాలేకపోయిందని, ఎందుకంటే అక్కడ సునామీ వచ్చినందుకు రోడ్ అంతా ఇరుకుగా ఉంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారని, అందుకే అక్కడున్న లోకల్స్కి కూడా ఆ గోస్ట్ బీచ్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ రాత్రిపూట ఇలాంటి వాయిసెస్ వినిపించడం, ఆ ఉమెన్ కనిపించి కాపాడండి కాపాడండి అని మన వెనక రావడం అదంతా కామన్ అని చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని నాకు కామెంట్ రూపంలో పంపించండి, షేర్ కూడా చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.